ఎవరేటనుకున్నా తల్లి ప్రేమను మించిందే లేదండి. పిల్లలకి ఏదైనా ఆపదొస్తే అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించదండి. హాయ్, అలాంటిది ఓ అమ్మ గురించే నేను ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను అన్నమాట. అది చూసిన తర్వాత మీకు కొంచెం టెన్షన్ అనిపించినా ఆ తల్లి ధైర్యానికి మాత్రం గ్యారంటీగా సెల్యూట్ కొట్టేస్తారండి. వీధి కుక్కలు అల్లాడించేస్తున్నాయి. దేశం మొత్తం ఇప్పుడు ఈ టాపికే నడుస్తోంది. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కూడా దీనిపై వచ్చాయి. జంతు ప్రేమికులు తెగ ఫీల్ అయిపోయారు కూడా. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు వస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. అలాంటిదే మరో సంఘటన జరిగింది. తల్లి ప్రేమను ఎవరూ లెక్కలేలేరు. ఆ తల్లే లేకపోతే ఇప్పుడు ఆ చిన్నారి ఓ వీధి కుక్కకు బలైపోయేది. వీధి కుక్కలు తరచుగా ప్రజలపై దాడి చేస్తున్నాయి. అభం శుభం తెలియని పిల్లలపై అయితే దారుణంగా ఎగబడి దాడి చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఒక చిన్న అమ్మాయి వీధిలోకి వచ్చింది. అటుపక్కనే తల్లి ఏదో పనిలో ఉంది. ఇంతలో వీధి కుక్క ఆ చిన్న పాప మీద దాడికి దిగింది. పాప ఏడుస్తుంటే కుక్క పైపైన పడుతోంది. బాలికను కరిచి మరింతగా మీద పడుతూ ఉంది. ఇంతలో అది చూసిన బాలిక తల్లి క్షణాల్లో తన కూతుర్ని రక్షించడానికి పరుగులు తీస్తూ రంగంలోకి దూకింది. అంతే, ఆ కుక్క భయంతో పారిపోయింది. ఆ సమయంలో తల్లి రాకపోతే ఆ పాప చనిపోయే ప్రమాదముండేది. కాసేపటికి అమ్మాయి తండ్రి కూడా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీధి కుక్క కూడా అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతను సమయానికి తనను తాను కంట్రోల్ చేసుకుని ఇంట్లోకి పరుగు తీశాడు. తన చిన్నారిని కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను లక్షల మంది చూశారు.